శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే శ్రీ సద్గురుదేవుడు అంటే పరబ్రహ్మమే. శ్రీ సద్గురుదేవుడు అంటే ఎవరు అంటే ఏ పరబ్రహ్మ వస్తువును గురించి మనం తెలియజేసుకుంటూ ఉన్నామో ఆ పరబ్రహ్మమే శ్రీ సద్గురుదేవుడు. శ్రీ సద్గురుదేవునికి పరబ్రహ్మ స్వరూపానికి ఏమాత్రము వేరు కాదు అనే విషయము గురువును అనుసరించేవారు, గురువు యొక్క బోధను అనుగమించేవారు వారు ఎప్పుడూ కూడా మరువకూడదు. వారు మరిచారా జ్ఞానాన్ని మరిచినట్లే కదా, జ్ఞానం మరిచామా మన యొక్క తత్వం మరిచినట్లే. అసలు మనం ఏమై ఉంటాం అప్పుడు? దేహేంద్రియాలే సత్యము నిత్యము అనే భావనలో ఉంటాం, అంటే ఆ జ్ఞాన స్థితిలో కూరుకుపోయి ఉంటాం. అందుకే గురుభక్తులైనటువంటి వారు జ్ఞానార్జన కోసమే వచ్చినటువంటి వారు పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో శ్రీ గురుమూర్తి యొక్క దేవుడు శ్రీ సద్గురుదేవుడు కూడా అటువంటి వారే. ఇక్కడ సద్గురువు అన్నప్పుడే చెప్తూ ఉన్నారు. సత్తు అంటే సర్వానికి సత్తువ వస్తువు, సార వస్తువు ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని తెలియజేసేటువంటి గురువు అంటే బృహత్తరమైనటువంటి తత్వం కలిగినటువంటి వాడు. అంతకుమించి మరొకటి సమానమైనది కూడా లేని తత్వం కలిగిన వాడే సద్గురుడు అని చెబుతూ, అంతేకాదు అయితే పరబ్రహ్మ స్వరూప లక్షణాలే శ్రీ గురుమూర్తికి కూడా ఉన్నవి అనే విషయాన్ని ఎల్లవేళలా కూడా గురుతే ఉంచుకోవాలి. అదే అటువంటి ఆ గురు పరబ్రహ్మ స్వరూపమే అఖండ ఆనంద స్వరూపం. అందుకే ఏమన్నారు? బ్రహ్మానందం అని చెప్పారు. మనకి శ్లోకంలో మొట్టమొదట మాట బ్రహ్మానందం అని చెప్పినప్పుడు అఖండమైన ఆనంద స్వరూపం ఏదైతే ఉంటుందో అదే శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపం. అంటే లోకములో చీమ మొదలుకొని బ్రహ్మదేవుని వరకు కూడా కలిగినటువంటి ఏ రకాలైనటువంటి ఆనంద రకాలు ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయేవి. అక్కడ కల్పించబడిన, కోరుకున్న, పొందాలనుకున్న, పొందుతూ ఉన్న ఆనందాలు అవన్నీ దేనితో అంటే ఈ నిత్యము కాని వస్తువుల ద్వారా పొందబడేవి కాబట్టి అవి కూడా నిత్యము కావు. కానీ మనం విచారించి చూచామా? విచారించడానికి మనకు కూడా అటువంటి తెలివి ఉన్నది. గురుతత్వాన్ని గురించి, గురువు యొక్క సన్నిధానమునందుండి గురువు పట్ల ఉన్నటువంటి భక్తి ప్రస్ఫుటించగా అది ఏ విధంగా అంటే మనకు విచారించేటువంటి గతిశీలమైనటువంటి విషయం మనకు తెలుసు. ఆ జ్ఞానాన్ని అనుసరించి విచారించి చూసినట్లయితే విచారించేటువంటి తెలివి, ఆ తెలివికి ఆసరాయన దేహేంద్రియాదులు, ఆ తెలివి ఎటువంటిది? గురుపాదాలను అంటినటువంటి తెలివి ఉన్నప్పుడు తన యొక్క శరీరానికి వచ్చిందిగా వచ్చిపోయేటువంటి స్థితి గమనించడం అంటే తన శరీరం వచ్చే ఉన్నదిగా, తనలో ఉన్నటువంటి ఆ తెలివికి ఆ ప్రశ్న మొదలైందిగా. ఆ మొదలైనప్పుడు తన యొక్క ఆనందాలన్నీ కూడా వాటిని గురించి వాడు విచారించగలిగినటువంటి స్థితిని కలిగి ఉంటాడు. ఆ స్థితి కలిగి ఉన్నప్పుడు ఈ ఆనందాలన్నీ కూడా ఏమై ఉన్నవి ఇంతకీ ఏతావాత మీద తేల్చినప్పుడు మొట్టమొదట ఏ పతాక స్థాయిలో ఉన్నటువంటి బ్రహ్మం యొక్క స్వరూపం ఉన్నదో అన్నీ కూడా ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపాలే అయి ఉన్నవి. ఆనందాలన్నీ కూడా అది చిన్నదా పెద్దదా అనేటువంటి విషయం కాదు, సర్వము కూడా అని చెబుతూ, అందుకే మరి ఇక్కడ పరమ సుఖదం అని చెప్పేదేంటి? బ్రహ్మానందం. ఈ ఆనందము అనేటువంటిది ఏ విధంగా అంటే ఏ పరబ్రహ్మ వస్తువు నుండి ఆవిర్భవించినటువంటి ఆనందాలు ఉన్నాయో విచారించి చూసినప్పుడు వాడు ఆ గురుస్వరూపుడు బోధించేటువంటి ఏ ఆనందమైతే ఉన్నదో అది పరబ్రహ్మ స్వరూపము, బ్రహ్మం యొక్క స్వరూపాలే అయి ఉన్నవి అని చెబుతూ, అంతేకాదు ఇంకా కూడా అది పరమ సుఖ స్వరూపము. ఇప్పటిదాకా ఏమని చెప్పుకున్నాం? బ్రహ్మానందం. ఇప్పుడు పరమ సుఖదం అనేటువంటి దానిని అంటే అది ఎటువంటి సుఖము అంటే పరమ సుఖము. ఇక అంతకు మించి మరొకటి దానితో సమానమైన సుఖము లేనే లేదు. ఒక ఆనందం అనేది ఏమిస్తుంది? లోపల ఒక హాయినిస్తుంది, ఒక సుఖాన్ని కల్పిస్తుంది. ఆ సుఖమే పరమ సుఖం.
అంతకు మించిన సుఖము మరొకటి లేదు. అందుకే ఆ ఆనంద స్వరూపము బ్రహ్మము యొక్క స్వరూపాలే అయి ఉన్నప్పుడు ఆ బ్రహ్మము యొక్క స్వరూపాలు ఎటువంటి హాయిని, ఎటువంటి సుఖాన్ని ఇస్తాయి? పరమ సుఖ స్వరూపము అదే ఉన్నది కాబట్టి అటువంటి సుఖాన్ని అందిస్తుంది. అంటే మనకి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి పరమ సుఖాలు కానీ ప్రత్యక్షంగా ఈ లోకంలో అనుభవిస్తూ ఉన్నట్టు ఐహికమైన సుఖాలు కానీ విష్ణువు, మరి శివుడు, బ్రహ్మ ఇటువంటి దివ్యలోకాలలో అనుభవించబడుచూ ఉన్నటువంటి పరాత్పర సుఖాలు కానీ ఇంకా కూడా లోకంలో ఎన్నెన్ని సుఖాలున్నవో అవన్నీ కూడా వినస్వరాలే. ఎందుకు? పరమ సుఖానికి ఇవన్నీ తక్కువే. ఏ విధంగా అంటే ఇక్కడ మనకి శాస్త్రాలలో ఏది వైకుంఠ పదవిని పొందు, అక్కడ వైకుంఠ ప్రాప్తి ద్వారా నీవు అక్కడ సుఖాన్ని పొందుతావు, లేదా కైలాసాన్ని చేరు, కైలాసంలో ఉండేటువంటి ఆ యొక్క శివ సాన్నిధ్యంలో నీవు ఆ సుఖాన్ని పొందుతావు. ఈ విధంగా చెప్తూ ఉంటారు శాస్త్రాలలో. మనకి అనేక రకాలైనటువంటి సుఖాలను గురించి చెప్తూ ఉంటారు. గోలోక ప్రాప్తి అని, బ్రహ్మలోక ప్రాప్తి అని ఇటువంటివి అనేక సుఖాలను గురించి చెప్తారు. అంటే ఈ సుఖాలన్నింటికంటే కూడా శరీరం యొక్క రాకపోకలు లేనటువంటి ఏది సర్వకాలముల యందు కూడా సమస్థితిలో సమరూపమైన శాశ్వతమైన సుఖాన్ని పొందడమే నిజమైనటువంటి పరమసుఖం. అంతేకాని ఈ యొక్క ఇహలోకంలో ఈ దేహేంద్రియాలతో అనుభవించబడేటువంటి ఏ యొక్క భోగైక రూప ఫలాదులు ఇచ్చేటువంటి సుఖాలు కావు. ఎందుకు? వాడికి దాహం వేస్తుంది, వాడికి చల్లని నీరు కావాలి, తీరింది, ఒకంత సుఖం క్షణకాలం, తర్వాత మళ్ళీ ఆ దాహం ఆ శరీరం పోయేదాకా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క వస్తువు ఏ విధంగా వాడు కట్టుకోవడానికి బట్ట కానీ, వాడు ఉండటానికి గూడు కానీ, వాడు తినడానికి భోజనం కానీ, లేకుంటే వాడి యొక్క ఇంకా అహంకారం పెచ్చుమీరితే ధనాలు, ధాన్యాదులు, ఐశ్వర్యాదులు, పరిసరాలు, కుటుంబాలు, కీర్తులు, పదవులు ఇటువంటి వ్యామోహాలకు లోనబడినప్పుడు వాడి యొక్క సుఖాదులు అనేది ఒక్కదాని మీద పరిమితమై ఒక్కదాని యందు స్థిరపడి ఉంటున్నాడా? ఉండదు. ఎందుకు? శరీరాలు పోయినా సరే, అనేక శరీరాలు తెచ్చుకున్నా సరే వాని యొక్క సుఖాలు వాని యొక్క వాంఛలతోనే ముడిపడి ఉన్నవి. అందుకని ఈ విష్ణువు మొదలైనటువంటి మహనీయుల యొక్క దివ్యలోకాలలో అనుభవిస్తూ ఉన్నటువంటి పరాత్పర సుఖాలు అంటే ఇక్కడ అనుభవించే సుఖాలు కానీ, ఈ లోకం కంటే పరమైనటువంటి వేరే సుఖాలు కానీ, దానికంటే అధిగమించినటువంటి సుఖాలు కానీ ఏమున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా లోకంలో ఎన్నెన్ని సుఖాలైతే ఉన్నవో, ఏ జీవికి ఏ సుఖాలను వాంఛించి తత్సంబంధమైన కర్మలు చేస్తూ ఉన్నాడో ఆ సుఖాలను ఆ కర్మ ఫలితం వాడు అనుభవిస్తూ ఉన్నా అవన్నీ కూడా నశించిపోయేవి. ఎందుకు? ఏడు దేహ సంబంధమైన సుఖాలనే ఆశిస్తూ ఉన్నాడు. దేహమే ఉండనప్పుడు వాడు పొందేటువంటి సుఖం మాత్రం ఉంటుందా? ఉండదు. వీడు పోయేటువంటి దేహంలో వీడి దేహ పతనం జరిగేలోక అనేక రకాలైనటువంటి విచారాలు, బాధలు, క్లేశాలు ఏదో ఒకటి వాడు అనుకున్న ప్రకారంగా సంభవిస్తే దాని ప్రకారమే అన్నీ అవుతాయని దానికోసం వెంపర్లాడుతూ తన యొక్క సమయాన్ని తను ఉద్ధరించుకునేటువంటి మార్గంలో ప్రయత్నించకుండా ఈ అస్థిరమైన దేహ సంబంధమైన విషయాలలో శాశ్వతమని భావించి ఆ కోరికల వెంట, వాంఛల వెంట, సుఖాల వెంట పరుగులెత్తి ఆ సుఖం పడకుండా వాడు కష్టమే పడి చివరకు శరీర పతనం జరిగేటంత వరకు కూడా అప్పుడు ఏమున్నాయి? వానికి సుఖాలున్నాయా? సుఖంలా కనపడుతున్నా అన్నీ కష్టాలే. అందుకే ఈ పరమసుఖము అనేటువంటి పరమసుఖ స్వరూపమైన ఏ బ్రహ్మము యొక్క స్వరూపమైతే ఉన్నదో వీటన్నింటి యందు కూడా ఇప్పుడు ఈ శరీరాలతో పొందే సుఖాలు దానికి ఏమాత్రమూ సరిగావు. అంతేకాదు ఇంకా అవి దుఃఖం యొక్క లేశంతో కానీ ఆధిక్యంతో కానీ కూడి ఉంటాయి. మరి వానికి సుఖాలు రావాలి అంటే వాడు దుఃఖాల యొక్క లేశాలతోనే కూడి ఉంటాయి. ఒక వస్తువును లబ్ధి పొందాలి, అవతల వాడు పొందాలి, దానిని వాడు కైవసం చేసుకోవాలి, వాడు దానిని పొందాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? అవతల వాడితో గొడవకి తిరుగుతాడు, లేదా డబ్బు పెట్టి వెచ్చిస్తాడు, లేదా దానికోసం ప్రాకులాడుతాడు, ప్రాధేయపడతాడు, లేదా కొడతాడు, కొట్టించుకుంటాడు, చంపుతాడు, చంపబడతాడు. ఇటువంటి కర్మలు దుఃఖ సంబంధమైనటువంటివి ఎన్నో ఉన్నవి.
అయితే వాడు ఆశించింది సుఖం కోసం ఆశిస్తూ దుఃఖలేశాలతో కూడినటువంటిది, అది కూడా ఆధిక్యంగానే కష్టాలతో. ఎందుకు అంటే కోరికలు సముపార్జించుకొని కోరికను లబ్ధి పొందాలి అన్నప్పుడు అధికమైన కష్టంతో నిండి ఉంటుంది, అధికమైనటువంటి విచారముతో బాధతో కూడి ఉంటుంది. అది పరమసుఖానికి ఏమాత్రము కూడా సమానం కాదు అని చెబుతూ, అంతేకాదు ఈ బ్రహ్మసుఖము అనేటువంటిది ఏంటి? ఆత్మసుఖము. అంటే సర్వ ఆనందాలు బ్రహ్మస్వరూపాలే అయినవి అనే కదా మనం చెప్పుకున్నాం. అయినప్పుడు మరి ఈ బ్రహ్మసుఖము అంటే పరమసుఖము అంటే బ్రహ్మసుఖమే. ఆ బ్రహ్మము అనేటువంటిది చతురాననుడైనటువంటి ఏ పరమేష్టి అయితే సత్యలోకమునందు ఉన్నాడో ఆ బ్రహ్మను గురించి పురాణాలలో వచించుకుంటూ మనం ఆ బ్రహ్మసుఖం అనుకుంటాం. ఆ బ్రహ్మ వేరు. ఇక్కడ బ్రహ్మము అంటే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము. అక్కడ వ్యక్తిగతమైనటువంటి, ఇక్కడ చతురాననుడికి బ్రహ్మ అనే నామధేయం ఉన్నది, బ్రహ్మ అనే 4 తలకాయలతో ఉన్నటువంటి రూపం ఉన్నది. ఆయన చేసేటువంటి క్రియా సృజన అనేటువంటి రజోగుణ వృద్ధి చేత చేసేటువంటి సృజన కార్యక్రమం ఉన్నది. రూపనామ క్రియలతో ఉన్నటువంటిది. అది ఒకవేళ మన దేహాల కంటే మరికొంత కాలం ఉంటుందేమో, కానీ అది కూడా దేహపతనం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మసుఖము అన్నప్పుడు ఆ యొక్క సత్యలోకివాసి అయినటువంటి సృష్టి రచన గావించేటువంటి చతురాననుడు అయినటువంటి ఆ బ్రహ్మ అయినటువంటి వాడు కాదు అని చెప్పుకుంటూ ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకునేదేంటి అంటే పరబ్రహ్మ సుఖము. ఆ పరబ్రహ్మ సుఖము అనేటువంటిది ఆత్మసుఖము. అది ఒక చోట నుండి కొని రాబడేదా? లేదు. ఏ ముసుగులు ఆవరణలు అయితే ఉన్నవో దానిని తొలగించుకుంటే ఉండేదే ఆత్మసుఖమే. ఏ ముసుగులైతే తనది కాని వస్తువు తాను ఏదైతే ఆవరణగా దోషంగా ఏర్పాటు చేసుకున్నాడో ఆ దోషాన్ని తొలగించుకుంటే ఉండేటువంటిది పరమసుఖము, అదే ఆత్మసుఖము. అది ఏ విధంగా ఉంటుంది? విషయాలతో కూడుకొని ఉంటుందా? ఉండదు. దానికి ఒక అంతం ఉన్నదా? లేదు. అందుకే ఆ ఆత్మసుఖము అనేటువంటిది ఏ విషయాలతో కూడుకొని ఉండదు. విషయాలతో కూడుకొని ఉంటే రూపనామక్రియలతో ఉన్నట్లే, దానికి పతనం ఉంటుంది. కానీ ఏ విషయాదులు లేవు అంటే ఏమున్నదని దానికి నశింపు ఉంటుంది. ఏమీ లేనిది సర్వం తానైనది కాబట్టి అది నిర్విషయము. పరమసుఖము అనేటువంటిది నిర్విషయము, దానికి ఒక విషయం అనేటువంటిది లేదు అని చెబుతూ, అంతేకాదు అనంతము అంటే దానికి ఎక్కడ ముగిస్తుంది అంటే దానికి అంతం లేదు, ముగింపు లేనిది. అందుకే అది నిరతిశయానందము, శాశ్వత ఆనందము. ఆ అనంతమైనది అంతము లేనిది కాబట్టి అక్కడ విషయానికి లోబడి లేదు. అందుకే దానిని పరమసుఖాన్ని, బ్రహ్మసుఖాన్ని, ఆత్మసుఖాన్ని నిర్విషయంగా అనంతంగా చెప్తూ ఉంటాము. అంతేకాదు మహోత్కృష్టము. మనం ఏదైతే ఉత్కృష్టము, ఉన్నతమైనది, ఉత్తమమైనది అని చెప్పుకుంటామో అది కొంతవరకు మాత్రమే ఒక పరిధి ఉంటుంది. కానీ ఈ మహోత్కృష్టానికి ఇక ఇంతకు మించింది లేదు, దీనితో సమానమైనది లేదు. అంత ఉన్నతము, ఉత్కృష్టము ఏది? ఈ ఆత్మసుఖమైనటువంటి బ్రహ్మసుఖము. అయితే ఇది ఇంత మహోత్కృష్టము అని చెప్పడానికి ఇది శాశ్వతమైనది కాబట్టి, శాశ్వతమైనటువంటి ఈ యొక్క ఆ గురు పరబ్రహ్మము కేవలము చైతన్యాత్మకమై ఉన్నది. అంటే ఆ యొక్క శాశ్వతమైన సుఖస్వరూపము ఎవరు అయి ఉన్నారు అంటే శ్రీ గురు పరబ్రహ్మమే అయి ఉన్నారు. అది ఏమై ఉన్నది అంటే కేవలము చైతన్యాత్మకమయ్యే ఉన్నది. అంటే అందుకే శ్రీ గురు పరబ్రహ్మాన్ని ఏమని చెప్పుకున్నాం మనము అంటే రకరకాలైనటువంటి పేర్లతో పిలుచుకున్నాం. ఎవరి భక్తి మిగిలిన కొద్దీ వారు పిలుచుకునేటువంటి, వాడు గుర్తించేటువంటి, వాడు ప్రకటించుకునేటువంటి అనేక రూపాలు, అనంత కోటి నామాలు. అందుకే ఈ చైతన్యము, సాక్షిత్వము, ఈశ్వరుడు, పరబ్రహ్మస్వరూపము, ఆత్మసాక్షాత్కార జ్ఞానము, బ్రహ్మనిష్ట, జన్మరాహిత్య స్థితి అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయము, ఇవన్నీ కూడా దేనికి ఆపాదించబడినవి అంటే
అంటే ఆ బ్రహ్మసుఖము అనబడే ఆత్మసుఖానికి, ఆ నిర్విషయమైనటువంటిది, అనంతమైనది, మహా ఉత్కృష్టమైనది, శాశ్వతమైనది కాబట్టి ఇక ఆ గురు పరబ్రహ్మము కేవలము చైతన్యాత్మకమే, సర్వాన్ని తాను కదులుతూ సర్వాన్ని కదిలిస్తుంది, తాను కదలక సర్వాన్ని సమాసేనయ్యి ఉంటుంది. ఈ విధంగా స్వయం ప్రకాశ జ్ఞాన స్వరూపమై ఉన్నది. కదిలే దాని యందు, కదలని దాని యందు కూడా స్వయం ప్రకాశము అంటే ఇది దేని చేత దీపింపబడడం లేదు, తనే స్వయంగా ప్రకాశిస్తూ సర్వాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది. దీని యందు శీతలము కానీ, ఏ విధంగా అంటే ఒక చల్లదనము కానీ, మరి ఒక ఉష్ణత్వము కానీ ఏమైనా ఉన్నవా? లేవు. అట్లాగే దీని యందు సుఖము కానీ, దుఃఖము కానీ, ఈ ఆత్మసుఖము పరమసుఖమునందు శీతలము లేదు, అంటే చల్లదనము లేదు, వేడి లేదు, సుఖము లేదు, దుఃఖము కాదు, పుణ్యము కాదు, పాపము లేదు, అంటే చీకటి లేదు, ప్రకాశము కాదు. ఈ మొదలైనటువంటి మనం రెండుగా చెప్పుకునేటువంటి శీతోష్ణాదులని, సుఖదుఖాదులని, పుణ్యపాపాలని, మరి లాభ నష్టాలని, చీకటి వెలుగు అని ఈ విధంగా చెప్పుకునేటువంటి రెండుగా ద్వంద్వాలకు నిలయమై ఉన్నటువంటిది అని చెప్పుకోవడానికి కాకుండా ఈ ద్వంద్వాలకు విలక్షణమైనది. అక్కడ ఉండేటువంటిది రెండవ వస్తువు లేదు. అక్కడ ఏ విధంగా అంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ బ్రహ్మైవ నా పరహ అంటే ఇక్కడ మనం జీవుడుగా చెప్పుకునేటువంటి ప్రతి ఒక్క శరీర ఉపాధిధారి ఎవడై ఉన్నాడు? బ్రహ్మము కంటే భిన్నమై ఉన్నాడా? లేడు. కానీ బ్రహ్మము కంటే భిన్నమై ఉన్నాడు అనే భావన చేతనే లోక సంబంధమైన, దృశ్య సంబంధమైన, దేహ సంబంధమైన అస్థిర వస్తువులను స్థిరం అనుకుంటూ ఉన్నాడు. దేని కారణం చేత? అజ్ఞానము అనే ముసుగు వేసుకున్నాడు కాబట్టి, వాసనా పరంపర అనేది దానిలో తగులుకొని ఉన్నాడు కాబట్టి. అక్కడ ఉండేటువంటిది ఏకమేవ పరం బ్రహ్మ, అక్కడ ఉండేటువంటిది కేవలం ఒకటే బ్రహ్మ వస్తువు, అంతకుమించి లేదు. మరి కనబడే వస్తు జాతమంతా బ్రహ్మము కంటే భిన్నమైనటువంటి వస్తువులు లేనే లేదు అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ యొక్క ఏది పుణ్యపాపాలకు, మరి చీకటి వెలుగులకు, సుఖదుఖాలకు, శీతోష్ణాదులకు, లాభ నష్టాలకు, వీటన్నింటికి మొదలైన ద్వంద్వాలు ఏవైతే రెండుగా చెప్పుకుంటున్నామో అవి వాటన్నింటికీ కూడా వేరైనటువంటిది, అంటే విలక్షణమై ఉన్నది. ఇంకా కూడా ఆ పరబ్రహ్మము గగనములాగానే, ఆ పరబ్రహ్మము ఏ విధంగా ఉన్నది? గగనము అంటే గగనం శూన్యం, ఆకాశము గగనము శూన్యము. ఆకాశం అంటే ఏమీ లేదనే చెప్పుకుంటాం. రెండో పదం 3గా చెప్పినా 30గా చెప్పినా అదే చెప్పుకుంటాం. ఆకాశము గగనము శూన్యము. ఆకాశం అంటే ఏమీ లేనిది, గగనం అంటే ఏమీ తెలియంది, ఏమీ లేనిదే. మరి శూన్యం అంటే శూన్యం కూడా ఏమీ లేనిది. కానీ ఇక్కడ ఆ పరబ్రహ్మం ఎట్లా ఉన్నాడు? గగనముల నిరూపమై, అంటే పరబ్రహ్మ వస్తువు సర్వము నిండి ఉన్నాడు కాబట్టి అక్కడ ఆకాశము అంటే ఏమీ లేకనే సర్వానికి ఆధారమై ఏ విధంగా ఉన్నదో, సర్వానికి ఆధారం ఏమున్నాయి అంటే ఏమీ లేదు ఆకాశం అని చెప్పుకుంటూ కూడా మిగతా 4గింటికి ఆసరా అయింది. ఏంటది? వాయువు, అగ్ని, జల, పృథ్వులు. ఆ పృథ్వీనందు ఓషధులు జనించి సర్వభూతకోటికి నిలయమై ఉన్నది అని చెప్పుకుంటున్నాం కదా. చెప్పుకోవడం కాదు, అది సత్యమే కదా, ప్రతి ఒక్కరూ చూస్తున్న విషయమే కదా. అట్లాగే ఇప్పుడు ఏమీ లేనిదయ్యి అని చెప్పుకుంటున్నామా? ఆ పరబ్రహ్మము దేనిలాగా? గగనములాగానే. గగనానికో ఆకారం లేదు, కానీ అన్నింటికి ఆలవాలమై ఉన్నది, మిగతా 4గింటికి కూడా ఆలవాలమై అవకాశమై ఉన్నది. అట్లాగే ఈ గగనానికి కూడా ఆధారమైనటువంటి వస్తువు ఏ రూపనామక్రియలు లేకపోయినా, ఒక పరిమితమైన వస్తుతతి అనేది లేకపోయినా, సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ పరబ్రహ్మము సర్వవ్యాపకమై స్వచ్ఛమై ఉంటున్నది, నిరూపమై. అసలు అక్కడ రూపమే లేదు. ఆకాశానికి ఎట్లా రూపం లేదో అలాగే పరబ్రహ్మ వస్తువుకు రూపం లేదు. ఎందుకు? సర్వరూపములు తనే కాబట్టి అని చెబుతూ, అది ఏ విధంగా ఉన్నది అంటే సర్వవ్యాపకమై సర్వము నిండిపోయి ఉన్నది. ఏంటది? పరమాత్మ. నిండిపోయి ఉండటానికి సర్వము అనేది ఒకటి, నిండే ఒక పరమాత్మ ఉన్నాడా అంటే పరమాత్మ స్వరూపమే సర్వవ్యాపకత్వము.
కనబడేటువంటి ఈ విషయాలన్నీ ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో ఆ చెప్పుకున్నప్పుడు సర్వం పరబ్రహ్మమయం అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ సర్వ వస్తు తతి గురించి మనం మాట్లాడకపోతే అక్కడ ఉండేది ఏకరసమాత్రమైనటువంటి కేవలం పరబ్రహ్మ వస్తువే. ఇంకా అక్కడ నిండేది పండేది ఏమీ ఉండదు. ఈ వస్తుతతిని తీసుకొని వచ్చినప్పుడు మనం వీటి యందు కూడా చైతన్య శక్తి కలిగించి వాటిని కదిలించే శక్తి పరబ్రహ్మమే ఉన్నది, ఇవి పరబ్రహ్మం కంటే భిన్నము కాదు అని చెప్పుకోవలసి వస్తుంది. కానీ ఈ వస్తుతతి అనేది కనుక లేదో విచారణ ద్వారా ఉండేది పరబ్రహ్మ స్వరూపమే. అది ఏ విధంగా సర్వము నిండిపోయి స్వచ్ఛమై ఉన్నది, ఎటువంటి మాలిన్యము లేదు. అంత మాత్రమే కాదు, లోకంలో 4 వేదాలు మహాఘనములు అయిన పవిత్రంగా కూడా చెప్తూ ఉన్నారు. 4 వేదాలు ఏమేంటి అవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే ఈ 4 వేదాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నవి? మహాఘనములుగా ఉన్నవి. అంటే వేదము అంటేనే తెలియవలసింది, తెలియబడేది. ఏ వస్తువైతే తెలుసుకోవాలో అది వేదము. దేని చేత అయితే తెలియబడే తెలివి ఉన్నదో అది వేదము. అందుకే ఇవి ఎంత ఘనమైన గొప్పదైనటువంటి స్వరూపం కలిగి ఉన్నదో అని దాని యొక్క పవిత్రాలుగా, అవి పవిత్రమైనవి, వాటిని తెలుసుకున్నటువంటి వారి యొక్క జీవితాలు పవిత్రీకరిస్తుంది. అందుకే ఈ 4 వేదాలు కూడా మహాపవిత్రమైనవనే కదా చెప్తూ ఉన్నారు. అయితే ఆ వేదాల యొక్క సారాలే ఉపనిషత్తులు అని చెప్తూ ఉన్నారు. అంటే వేదాలలో యొక్క సారము, వేదము అంటే అది అగణితము, అసంఖ్యాకము. దానిని గురించి మనం తెలియాలి అంటే కొన్ని శరీరాలు పరిమారినా కూడా మనం ఆ వేదాన్ని గురించి తెలియలేము. ఇక్కడ దానిని గురించి, దాని యొక్క సారమంతా కూడా ఏ విధంగా సూక్ష్మీకరించి ఎటువంటి సారాన్ని కూడా ప్రక్కకు పోనివ్వకుండా ఉపనిషత్ రూపంలో తీశారు అని చెబుతూ, అంతేకాదు వాని యొక్క సారాతి సారములైనటువంటి 4 వేదాల నుండి కూడా గ్రహించబడిన తత్వమసి, అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అనే 4 రకాలైనటువంటి మహావాక్యాలను గురించి లక్ష్యార్థమైనటువంటి సచ్చిదానందాత్మకమై ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.